న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు ఉదయం రాబో వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందువలన పలమనేరు పట్టణానికి ముఖ్యమైన నీటి సరఫరా వనరు అయిన నాగమంగళం పంపు హౌస్ ను మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మరియు మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు సందర్శించడం. ఇతర వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫన్ పెంచాలని కోరుతూ ఎస్వి యూనివర్సిటీ వెటర్నరీ విద్యార్థులు గత 45 రోజులుగా సమ్మెబాట పట్టారు. ఈ రోజు జరుగుతున్న పెరుమూరు బస్టాండ్ వాణిజ్య సముదాయం గదుల వేలాన్ని కొందరు టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఈ రోజు ఉదయం రాబో వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందువలన పలమనేరు పట్టణానికి ముఖ్యమైన నీటి సరఫరా వనరు అయిన నాగమంగళం పంపు హౌస్ ను మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మరియు మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు సందర్శించడం జరిగింది. సదరు సంప్ హౌస్ నందు నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున చెడిపోయిన బోర్లను రిపేరు చేయడానికి మరియు కొత్త బోర్లు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా కమిషనర్ ఆదేశించారు. మరియు పట్టణ ప్రధాన మంచినీటి వనరు అయిన కౌండిన్య రిజర్వాయర్ ను సందర్శించి నీటి నిల్వలను పరిశీలించడం జరిగింది. అందుపై స్థానిక ప్రజలు కౌండిన్య రిజర్వాయర్ నందు ఇసుక తవ్వకాలు జరుగుతున్నదని పరిశీలించి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని సదరు విషయం పలమనేరు పట్టణ ఎంఆర్ఓకి సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. స్కూల్లో వ్యాపారం చేశారు. లేని కాడ చూసుకోవాలి. ఎన్ని బిర్యానీ పెట్టి రైతువా? మరి రైతు నీ బోర్ లేదా? బోర్లు రాలా సార్. మరి ఈ మాదిరి ఇసుక ఎత్తా ఉంటే ఆడే వచ్చేది. నువ్వు రైతు అయితే నీళ్ళు ఇంకేది నీళ్ళు ఈ మాదిరి చదువుతుంటే ఎట్లా వస్తాయి? ఇంకా భూమిలో తాగేదానికి కూడా లేకుండా పోతాయి. నాకు నెల్లింటి వాడలే పడాల ఇంకేం చేయాలి సార్? విసుగుతోలే అయ్యే సార్. కాదు వర్షాలు లేవు. ఇదో ఎవరే మన వాటర్ మీద చూసేది, ఊరు ఇచ్చారు చూసేది. అన్నం పెడతారా? నువ్వు ఇసుక ఎవడో తోలుతా చెప్తే అన్నం పెడతారా? ఇప్పుడు ఎవడైతే ఫోటోలు తీసుకోండి, ఇక్కడ ఎవరు పని చేసినా కానీ మన ఫోటోలు తీసి ఏ ఊరు కనుక్కొని అడ్రస్ రాసుకోండి. సరే వచ్చినప్పుడు రాసుకోండి. ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు వస్తాలే మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా ఉండాలి. ఉన్నప్పుడు చెప్పాలి కదా. మీరు ఇసుక లోడ్ దారి మొత్తం లోడేసి ఇసుక ఎప్పుడు చేసి పెట్టినారంటే చెప్పండి. మీరు ఎంత పెద్ద దాంట్లో అర్థమైపోయింది. మళ్ళీ లబో దీపం దారి లేదని అడిచి కంప్లైంట్ ఇస్తారు. మీరే చేసేది దారి అంతా చూడండి ఎట్లా చేస్తారు చూడు. ముఖ్యంగా పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనకు గత మార్చి నాటి నుండి వర్షాభావ పరిస్థితి వలన తాగునీటి సమస్య అనేది చాలా చోట్ల సోర్స్ అన్ని కూడా ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు అదనంగా బోర్లు వేసేదానికి కూడా మనకు సోర్స్ అనేది ముందు నీళ్ల శాతం ఎక్కడ ఉండేది కూడా సరైన మనకు లోతుగా చాలా లోతులో ఉన్నాయి. కొన్ని బోర్లు డ్రై అయినాయి. అందువల్ల మనం 2-3 రోజులు కూడా ఒకసారి కొన్ని ఏరియాలు ఇవ్వలేకపోతున్నాము. దాని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు ఇప్పుడు నాగమంగళం దగ్గర గత వారం 10 రోజుల నుంచి రివర్లో కూడా నీళ్ళు ఎండిపోయినాయి. ఇక్కడ కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళు కూడా మా కంటపడడం జరిగింది. మన మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి ఇక్కడ వాళ్ళ ఇసుక బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి నీటి వలన ఎక్కడైతే ఇసుక తీయడం వల్ల మనకు నీళ్లు రోజుకు భూమిలో కుంగిపోతున్నాయి. దీనిపైన ముందుగా ప్రతి ఒక్కరూ ఇసుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశంలో ఇసుక అమ్మేదానికి కానీ అక్కడ తోడేదానికి కానీ ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకోవాలి. నీటికి సంబంధించినటువంటి బోర్లు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం చాలా దుర్భరమైన పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన నీటిని పొదుపుగా వాడండి. ఇంకా నేరుగా మనకు మోటార్లకు పైప్ లైన్ కనెక్షన్ లేకుండా కూడా మన కౌన్సిల్లో
చెప్పడం జరిగింది. పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ తీసుకోకుండా కింది లెవెల్ అందరికీ నీళ్లు పంపించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి మోటార్లు ఆఫ్ చేసుకోవడం కానీ లేదంటే మా దృష్టికి వచ్చి డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరికీ ఏదైతే పేద ప్రజలందరికీ కూడా స్లమ్ లెవెల్లో అందరికీ కూడా హైలైన్స్ వరకు నీళ్ళు అందరికీ వచ్చిన 3-4 రోజులకైనా అందరికీ అందే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతున్నాను. ఇతర వైద్య విద్యార్థులతో సమానంగా తమకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ ఎస్వి యూనివర్సిటీ వెటర్నరీ విద్యార్థులు గత 45 రోజులుగా సమ్మెబాట పట్టారు. అయితే గతంలో ఇస్తున్న 7,000 రూపాయలను 10,500 చేస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ పెంచిన అమౌంట్ ఏమాత్రం సరిపోదని విద్యార్థులు వాపోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నీలిమ. నేను తిరుపతి పశువైద్య కళాశాల 4th చదువుతున్న విద్యార్థిని. మేము గత 45 రోజులుగా మా స్టైఫండ్ పెంచాలని అందరికీ నమస్కారం. నా పేరు నీలిమ. నేను తిరుపతి పశువైద్య కళాశాల 4th చదువుతున్న విద్యార్థిని. మేము గత 45 రోజులుగా తిరుపతి, గన్నవరం, గరివిడి, పొద్దుటూరు ఈ 4 కళాశాలలో నిరవధిక సమ్మె చేస్తున్నాము. మేము ఈ సంవత్సరానికి ముఖ్య రీజన్ ఏమంటే గత 13 ఏళ్ల క్రితం ఏదైతే 7,000 మాత్రమే స్టైఫండ్ ఉండిందో అది ఇంతవరకు పెంచిందే లేదు. ఈ కారణంగా మేము నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే 2012లో మిగతా వైద్య కోర్సులు అన్నిటితో ఏవైతే హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ వీటన్నిటి సమానంగా వెటర్నరీ అన్నిటికీ స్టైఫండ్ ఉన్నది. కానీ ఇంక్రిమెంట్ అన్న పేరుతో వాటికి పెంచుతున్నారు ప్రతి ఇయర్. అలాగా వాళ్ళది ఇప్పుడు ఆల్మోస్ట్ 20-25 వేల వరకు అయ్యింది. కానీ మాది మాత్రం కేవలం 7,000 దగ్గర ఆగింది. సో అందుకోసం మేము స్ట్రైక్ చేస్తూ దీనిలో భాగంగా ఎంతోమంది ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలిసి వాళ్ళకి మా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాము. దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి ఇచ్చాము. అందులో భాగంగానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని, సీఎం గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు అనేది ఏంటంటే చర్చించి మా స్టైఫండ్ పెంచుతామని చెప్పారు. దానిలో భాగంగానే నిన్న ఒక జీవోనైతే విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మేము అడుగుతున్న స్టైఫండ్ అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే యూజీకి 7,000 ఉన్న స్టైఫండ్ 10,000కు, 9,000 ఉన్న పీజీ స్టైఫండ్ 13,000కు, 10,000 ఉన్న పిహెచ్డి స్టైఫండ్ 15,000 చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గత 13 ఏళ్ల నుంచి ₹1 కూడా పెంచని స్టైఫండ్ ఇప్పుడు ఒకేసారి 3,000 పెంచినందుకు ఆనందపడాలో, లేక 13 ఏళ్ళ ముందు పెంచాల్సింది ఇప్పుడు పెంచాలి, అందులోని కేవలం 3,000 పెంచాలని బాధపడాలని తెలియని పరిస్థితులు అయితే మేము ఉన్నాం ప్రభుత్వం వల్ల. ఇంకోటి ఏంటంటే మేము ఇంక్రిమెంట్ అన్న పేరుతో అడుగుతూనే ఉన్నాము. ఆ ఇంక్రిమెంట్ అనేది వాళ్ళ జీవోలో మెన్షన్ చేసింది లేదు. సో అలా ఇంక్రిమెంట్ అని మెన్షన్ చేయకపోతే ఇప్పుడు 10,500 ఉన్న స్టైఫండ్ ఇప్పుడు చేస్తున్న మా జూనియర్స్కి ఎవరికైతే కానీ వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం అదే వస్తూ ఉంటుంది. అంటే మా మీద నమ్మకంతో మా కోసమని కూర్చొని చేసిన వాళ్ళకు కూడా ఒక 3 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఇంటర్న్షిప్కి వచ్చిన అప్పుడు కూడా వాళ్ళకి కేవలం 10,000 వరకే వస్తుంది. అంటే ఇప్పుడు అట్లీస్ట్ మేము ఎలాగో ఇంటర్న్షిప్కి వెళ్తున్నాం కదా, అట్లీస్ట్ మాకు కాకపోయినా వాళ్ళకైనా వస్తుంది అనుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది ఆఖరికి. సో కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అట్లీస్ట్ పాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేయలేదు, అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఎంతో కొంత అన్న పెంచారు. సో కాబట్టి ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ 3 months తర్వాత అయినా కూడా మళ్ళీ చర్చించి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఇప్పుడు పెంచిన 10,000ని అట్లీస్ట్ ఒక 15,000 వరకన్నా చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మేము అడిగేది ఏంటంటే ఇంక్రిమెంట్ అన్నది యాడ్ చేయాలని. ఇంక్రిమెంట్ యాడ్ చేయడం వల్ల అట్లీస్ట్ అది పెరుగుతూ ఉంటుంది, అట్లీస్ట్ ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కన్నా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంక్రిమెంట్ కనుక యాడ్ చేయకపోతే ఇప్పుడు 25,000 ఉన్న మెడికల్ వాళ్ళది 35,000 40,000 వచ్చినప్పుడు కూడా మేము ఇంకా 10,000తోనే ఉంటూ ఉంటాం. వాళ్ళు మాత్రం పెరుగుతూనే ఉంటారు, మేము మాత్రం అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళకూడదని ఈ రోజు నుంచి అనుకుంటూ ఉన్నాం. కానీ అక్కడికి జీవో మాత్రం కాస్త పాజిటివ్గానే వచ్చినట్టు భావిస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు కాల్ ఆఫ్ చేయాలని మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఇంకా దాని గురించి చర్చలు చేస్తూ ఉన్నాము. సో చర్చలు చేసుకున్నాక మేము చెప్తాము ఏం చేస్తున్నాం అన్నది. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది గవర్నమెంట్ అట్లీస్ట్ స్టైఫండ్ అన్న పెంచినందుకు. ఈ రోజు జరుగుతున్న పెరుమూరు బస్టాండ్ వాణిజ్య సముదాయం గదుల వేలాన్ని కొందరు టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. టీడీపీ మండల కమిటీ అధ్యక్షులు రుద్రయ్య నాయుడు వర్గానికే చెందిన మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు మరో 10 మంది అధికారులను చుట్టుముట్టారు.
తిరుపతి ప్రాంతానికి చెందిన 50 మంది రౌడీలు కార్యాలయం బయట ఉన్నారు. అదనపు పోలీసు బలగాల కోసం అధికారులు ఎస్పీని కోరినట్లు తెలిసిందే. వైసీపీ పాలనలో గదుల కడితే టీడీపీ నేతలు అడ్డుకోవటం వింతగా ఉందని ప్రజలు అంటున్నారు. ఏమే మీ పని మీరు చూడండి సార్. పోదండా పాడు బాబాయ్ సప్లిమెంట్ ఇచ్చా బాబాయ్ మునిరాజులు కూర్చోండి పోయి దయచేసి అందరూ కూర్చోవాలా. ఇప్పుడు ఎవరు నిలబడద్దు. పోలయా మీరు చెప్పినట్టు జరుగుతుందా లేదా? బాబు కూర్చోండియా. ఆ మాట చెప్పండి కదా. ఆ మాట వెనకాల జనాలంతా ఏమనుకుంటారు? కూర్చోమని చెప్పానా బాబు? కూర్చోండి వెళ్ళిపోవాలి మీరు కూడా. మీరు అంతా కూర్చుంటారా వెళ్ళిపోతారా? కూర్చుంటారా వెళ్ళిపోతారా? కూర్చోండి కూర్చోండి బాబు. ముందుకు రండి ముందుకు రండి ముందుకు వచ్చాయి. బాబు కూర్చోమంటే మళ్ళీ వేస్తారు. పంపించండి పంపించు బాబు. మీరేనంట దయచేసి కూర్చోకండి.